తెలంగాణలో క్రీడల సంస్కృతికి కొత్త ఊపు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా టైం దొరికినప్పుడల్లా గ్రౌండ్కు వెళ్లి తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు. గోల్స్ కొడుతూ పూర్తిగా ఒక ప్రొఫెషనల్ ప్లేయర్లా మైదానంలో పరుగులు తీస్తున్నారు. ఇదంతా ఎందుకంటే త్వరలో ప్రపంచ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడబోతున్నారు. అలాంటి స్టార్ ప్లేయర్తో ఒకే మైదానంలో అడుగుపెట్టే అవకాశం రావడంతో సీఎం తన బెస్ట్ ఇవ్వాలని శ్రద్ధగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తెలంగాణ యువతలో స్పోర్ట్స్ స్పిరిట్ పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి మెస్సీ లాంటి ఐకాన్తో ఆడటం ద్వారా పెద్ద సందేశాన్ని ఇవ్వబోతున్నారు. దీంతో ఈ మ్యాచ్ ఎలా జరుగుతుందనేది అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. ప్రపంచ ఫుట్బాల్ లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్కు రానున్నారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా కోల్కతా, ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ 4వ ప్రధాన గమ్యస్థానంగా ఎంపికైంది. అయితే మెస్సీ భారత్లో అడుగు పెడుతున్న క్రమంలో ఆయన్ను స్వాగతించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 ప్లాన్తో భాగంగా ఈ పర్యటనను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 13న నగరానికి రానున్న మెస్సీని స్వాగతించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా సిద్ధమవుతున్నారు. సాధారణ అతిథిగా కాకుండా ప్రత్యర్థిగా గ్రౌండ్లో మెస్సీ ముందు నిలబడే అరుదైన అవకాశం రావటంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఉత్సాహంతో ఉన్నారు. డిసెంబర్ 13న సాయంత్రం 7 నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ఎన్ జట్టు నాయకత్వం వహించనున్నారు. మెస్సీ తన ప్రసిద్ధ LM10 జెర్సీతో మైదానంలో దిగుతారు. మెస్సీతో పాటు మాజీ భారత క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత స్టార్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ కూడా ఈ ఈవెంట్లో ఉంటారని సమాచారం. దీంతో ఈ మ్యాచ్కు మరింత హైప్ పెరిగింది. ఈ ఈవెంట్ టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో ఇప్పటికే విక్రయానికి అందుబాటులో కూడా వచ్చాయి. ప్రారంభ ధర 1700 రూపాయలుగా ఉంది. ఈ మ్యాచ్ను చూడటానికి దేశవ్యాప్తంగా అభిమానులు హైదరాబాద్కు వచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తంగా మెస్సీ రేవంత్ పోర్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఇది తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ మ్యాప్పై నిలబెట్టే గొప్ప క్షణంగా చెప్పొచ్చు. ఈ ప్రత్యేక ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం క్రీడా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం సీఎం మరీ చెన్నారెడ్డి అలాగే మానవ వనరుల కేంద్రం ఫుట్బాల్ గ్రౌండ్లో సీఎం గంట పాటు ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రోజంతా కార్యక్రమాలు ముగించుకొని రాత్రి ఫుట్బాల్ ఆటగాళ్లతో గ్రౌండ్లోకి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. యువతతో కలిసి ఆయన ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొన్నారు. సుమారు గంట పాటు ప్లేయర్స్తో కలిసి మ్యాచ్ ప్రాక్టీస్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ప్రత్యేక ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం సీఎం ప్రతిరోజు కఠినంగా ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సీఎం రేవంత్ అలాగే వర్సెస్ మెస్సీ టీం అంటూ పోటీ సాధారణంగా ఉండదని చెప్తున్నారు. తెలంగాణ క్రీడా స్ఫూర్తికి, అభిమానుల ఆనందానికి మంచి ట్రీట్ ఉంటుందని చెప్పాలి.